హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ముందుకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మీకు రఫుల్ టాప్ మరియు హై లో స్కర్ట్ ప్యాటర్న్ ఎలా కుట్టుకోవాలో ఇవాళ నేర్పించబోతూ ఉన్నాను. దీన్ని నేను మా 4 ఏళ్ల పాపకు కుట్టాను. సో ఇవాళ నేను మీకు డీటెయిల్డ్గా ఈ మోడల్ ఫ్రాక్ డిజైనర్గా ఉండేది ఎలా కుట్టుకోవాలో నేను మీకు నేర్పించబోతున్నాను. దీన్ని నేను హై లో స్కర్ట్ అని ఎందుకన్నానంటే ఎదర హైగా ఉంటుందండి, అంటే కొంచెం మోకాళ్ళ పైకి, వెనకాతలు కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఇది ఎంత పొట్టిగా ఉండాలి ఎంత పొడుగ్గా ఉండాలి అనేది మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు డిసైడ్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే, నేను టాప్కి ఒక చిన్న ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను 1/2 మీటర్, బాటమ్కి 1.5 మీటర్, ఆ రెండిటికి సరిపడా లైనింగ్, మిగతా కటింగ్ సామాను తీసుకుంటున్నాను. ఇప్పుడు టాప్ నేను ఏం చేశానంటే 4 మడతల్లోకి పెట్టుకున్నాను. 4 మడతల్లోకి పెట్టుకుని పైన ఒక లైన్ గీసుకుంటున్నానండి. నేను ఇది ఇరేజబుల్ పెన్తో గీసుకుంటున్నాను. ఇలాంటి టైలరింగ్ సామాన్ ఎలా వాడాలి అనేది నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, దాన్ని మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో ఇది నేను ఏం చేస్తున్నానంటే పైన ఒక షోల్డర్ లైన్ గీసుకుంటున్నాను అనమాట. ఈ షోల్డర్ లైన్ గీసుకున్న తర్వాత మా పాప షోల్డర్ అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అంటే మా పాప షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. సో ఆ 5 నేను అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి 3 ఇంచుల కిందకి వచ్చి ఆర్మ్ హోల్ పెట్టుకుంటున్నాను. సో ఆ 3 ఇంచ్ ఆర్మ్ హోల్ దగ్గర రైట్కి ఒక లైన్ గీసుకుంటున్నాను. ఈ లైన్ మీద నేను మా పాప చెస్ట్ ఎంత ఉందో అది నేను మార్క్ చేసుకుంటున్నాను. దాని తర్వాత బ్లౌజ్ టాప్ లెంగ్త్ ఎంత ఉందో అంత నేను తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కావాల్సిన టాప్ లెంగ్త్ కంటే ఒక 2 ఇంచులు తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే కింద 2 ఇంచులు రఫుల్స్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ని ఈ విధంగా కర్వ్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ బేసిక్ బాడీస్ ప్యాటర్న్ లాగా తీసుకుని కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా క్లియర్గా నేను టాప్ బాడీస్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఇప్పుడు చూడండి, నేను ఇలా కట్ చేసుకున్నది నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. పైన నేను ఆర్మ్ హోల్ 3 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా మా పాప ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ అండి, కానీ నేను తక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి పైన స్ట్రాప్స్ వస్తున్నాయి కాబట్టి. సో నేను ఇలా మడత పెట్టున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అదే విధంగా లైనింగ్ మీదకి మడతపెట్టి ట్రేస్ చేసేసుకొని లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ మీరు మెజర్మెంట్స్ తీసుకొని అవసరం లేదు. సో నేను లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి 2 పీసెస్ ఆఫ్ లైనింగ్ అండ్ 2 పీసెస్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీగా కట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ పీస్కి కట్ చేసుకున్న లైనింగ్ని ఈ విధంగా మధ్యలోకి హాఫ్ కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు అంటే నేను వెనకాతలు జిప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ విధంగా 2 స్ట్రాప్స్ చేసుకున్నానండి. ఇవి మనకి అప్రాక్సిమేట్గా 5 ఇంచెస్ ఉన్నాయండి లెంగ్త్. ఇది ఎలా చేశాను అంటే జస్ట్ ఒక గుడ్డ తీసుకొని దాన్ని మధ్యలోకి మడత పెట్టేసి సైడ్స్ కుట్టేసుకొని తిరిగి తెప్పించుకున్నాను. సో ఆ విధంగా ట్యూబ్స్ ఫామ్ అయిపోయాయి మనకి స్ట్రాప్స్కి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలాగా ఆర్మ్ హోల్ చుట్టూ 1/4 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ మనం ఎక్కడైతే కుట్టేసుకోవాలో అక్కడ చూసుకుంటున్నాను. తర్వాత ఆ కుట్టు దగ్గర నుంచి ఇటు అరేంజ్ అటు అరేంజ్ గ్యాప్ వదులుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో ఈ స్ట్రాప్ని పెట్టుకుని పిన్ చేసేసుకుంటున్నాను. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్, అంటే 2 స్ట్రాప్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని నేను పిన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద పార్ట్ మట్టుకు వదిలేసి చుట్టూరుతో నేను ఒక కుట్టు వేసేసుకుంటున్నాను ఆర్మ్ హోల్స్ దగ్గర, పైన నెక్ దగ్గర. ఇప్పుడు చూసారు కదా, పైన కింద నేను మొత్తం ఆర్మ్ హోల్స్ దగ్గర మొత్తం కుట్టు వేసేసుకున్నాను. ఆర్మ్ హోల్స్ కొంచెం కర్వ్డ్గా ఉన్నాయి కాబట్టి నేను స్లైట్గా ఇలా స్లిట్స్ ఇచ్చుకుంటున్నాను. కుట్టు నేను మ్యాచింగ్ థర్డ్ వాడాను కాబట్టి కనిపించట్లేదు, కానీ నేను మార్కింగ్ చేసిన చోట కుట్టు వేసుకున్నాను, అంటే పైన నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను మొత్తం దీన్ని తిరిగి తిప్పించుకుంటున్నాను. చూసారు కదా ఎంత నీట్గా మనకు ఆర్మ్ హోల్స్ ఫినిష్ అయిపోయి స్ట్రాప్స్ అటాచ్ అయ్యాయో. ఇది
చాలా ఈజీగా కుట్టుకునే పద్ధతి అండి. స్ట్రాప్డ్ ఫ్రాక్స్కి ఇదే విధంగా మీరు ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ మనకి జాయింట్ కనిపించదు అనమాట. మీరు తర్వాత ఒక టాప్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ కుట్టబోతున్నాను. బ్యాక్ నేను చెప్పినట్టు బ్యాక్లో నేను జిప్ పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అమర్చుకుంటున్నాను. ఇప్పుడు 1/4 ఇంచ్ కుట్టు అలవెన్స్ మనం ఏదైతే పెట్టుకున్నామో వదులుకొని నేను ఒక లైన్ గీసాను చూడండి. సేమ్ అదే విధంగా ఆ లైన్ మీద మనం కుట్టేసుకుందాము. ఇందాక చేసినట్టే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో ఈ స్ట్రాప్ పెట్టుకోవాలి. ఈ స్ట్రాప్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనం ఫ్రంట్కి బ్యాక్కి స్ట్రాప్ అటాచ్ చేస్తున్నాం కదా, ఎక్కడ స్ట్రాప్ మడత పడకుండా ఎక్కడ ఫోల్డ్ లేకుండా చూసుకొని మీరు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో ఈక్వల్గా డిస్టెన్స్ చూసుకుంటూ మీరు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నారు కదా, సేమ్ ఇందాక చేసినట్టే నెక్కి ఆర్మ్ హోల్కి సెంటర్ జిప్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ మొత్తం కుట్టు వేసేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం నేను ఎక్సెస్ ఫ్యాబ్రిక్ దగ్గర స్లిట్స్ ఇస్తున్నానండి. కుట్టు కట్ చేయకుండా చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనం తిరిగి తిప్పించుకున్నప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది. చూసారు కదా, బ్యాక్ కూడా క్లీన్గా అటాచ్ అయిపోయింది. మీకు ఎక్కడ ఏంటి జాయింట్ ఏమి కనిపించదు అనమాట. నీట్గా ఆర్మ్ హోల్స్ ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకుంటే మీకు మళ్ళీ పైపింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూసారు కదా, ఈ సెంటర్లో నేను జిప్ పెట్టేసుకుంటున్నాను. నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. మనం ఒక టాప్ స్టిచ్ ఇచ్చుకోవాలి లాస్ట్లో. నేను ఈ విధంగా జిప్ అటాచ్ చేసుకొని మొత్తం ఆర్మ్ హోల్ మీద నెక్ మీద ఒక టాప్ స్టిచ్ ఇచ్చుకున్నాను. చూడండి, నేను జిప్ ఎందుకు పెడతాను అంటే నేను కొంచెం టాప్స్ అన్నీ ఫిట్టింగ్తో పాప కుట్టుకుంటున్నాను కాబట్టి జిప్ ఉంటే ఎక్కించుకునేటప్పుడు సులభంగా ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే నేను ఒక లాంగ్ స్ట్రిప్ తీసుకున్నానండి. ఇది అరౌండ్ 3 ఇంచెస్ ఉందండి. దీనికి పైన నేను ఏం చేశానంటే మెషిన్లో లార్జెస్ట్ లెంగ్త్ స్టిచ్ లెంగ్త్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్నాను. కావాలంటే మీరు చేత్తో కూడా ఇలాగా టాకాలాగా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత 2 దారాల్లో ఒక దారం చేత్తో పట్టుకుని దగ్గరికి లాగుతున్నాను అనమాట. ఈ విధంగా లాగితే మనకి రఫుల్స్ ఫామ్ అవుతాయి. మీరు కుచ్చెళ్ళు ఏ విధంగా అన్నా పెట్టుకోవచ్చు. కావాలంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు చేత్తో కుచ్చెళ్ళు చిన్న చిన్న పెట్టుకునే అలవాటు మీకు ఉంది అంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఒక లాంగ్ పీస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, ఎంత వీలైతే అంత. దాన్ని ఒక 3 ఇంచుల విడ్త్లో తీసుకున్నాను, ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచ్ మనకి కుట్టుకు వెళ్ళిపోతుంది. సో దీన్ని ఈ విధంగా కుచ్చెళ్ళు చేసుకొని నేను ఇప్పుడు కుట్టుకున్న టాప్కి కింద ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఫామ్ చేసుకున్న కుచ్చెళ్ళని ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కుచ్చెళ్ళన్నీ ఒక చోట రాకుండా ఈవెన్గా అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని ఈ విధంగా కుట్టుకుని అటాచ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ ఒక స్ట్రిప్ కుచ్చెళ్ళు వచ్చాయన్నమాట. ఇప్పుడు మన టాప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. జస్ట్ మనకి సైడ్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, 1/4. మా పాపకి ఎంత కావాలో అంత చుట్టుకొలత పెట్టేసుకొని అన్ని 4 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలాగా ఆర్మ్ హోల్స్ నీట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకుని కుట్టేసేసుకున్నాను. అంతేనండి, మన రఫుల్ టాప్ విత్ బ్యాక్ జిప్ అండ్ స్ట్రాప్స్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఒక అరగంటలో మీరు ఈ బ్యూటిఫుల్ టాప్ని కుట్టేసుకోవచ్చు. ఇంట్లో మిగిలిన చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్, ఈ క్లాత్ అయితే నేను ఒక డ్రెస్ కుట్టుకున్నానండి, కుర్తా కుట్టుకున్న తర్వాత ఒక 1/2 మీటర్ మిగిలింది. దాంతో నేను మా పాపకి ఈ విధంగా టాప్ కుట్టేశానండి. చూసారు కదా, మన రఫుల్ టాప్ రెడీ అయిపోయింది. ఎక్కడ మీకు కుట్టు తెలియదు, మీ పాపకి ఎక్కడ గుచ్చుకోదు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హై లో స్కర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో మీకు నేర్పించిపోతున్నాను. సో ముందు మనం కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే ముందు నేను ఒక విధంగా పేపర్ మీద చూపించిపోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక పేపర్ని నేను ఈ విధంగా సగానికి మడత పెడుతున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ సగం ఎంత ఉండాలి అంటే
మొత్తం కలిపి మన పిల్లల నడుము చుట్టుకొలుతుండేలాగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర అంత ఫుల్ లెంగ్త్ క్లాత్ లేదు అంటే మీరు 2 ముక్కలు తీసుకుని ఇటువైపు అటువైపు జాయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఒకవైపు జాయిన్ చేసుకోవాలి. ఆ జాయిన్ చేసుకునే దగ్గర ఇది పేపర్ కాబట్టి నేను జస్ట్ ఈ విధంగా స్టేప్లర్ వేసి ఎక్కడైతే మనకు కుట్టు వస్తుందో అది మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు 2 పీసెస్ ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి తీసుకున్నారంటే మీకు లెఫ్ట్ రైట్ 2 చోట్ల కుట్టు వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే ఈ కుట్టు వచ్చిందో ఆ కుట్టుని సెంటర్కి తీసుకురావాలి. చూసారు కదా, ఒకవేళ మీరు 2 పీసెస్తో కుట్టుకుంటే మీకు 2 కుట్లు వస్తాయి. సో ఆ 2 కుట్లని ఈ విధంగా సెంటర్కి వచ్చేలాగా తీసుకొని పెట్టాలన్నమాట. చూసారు కదా, నేను ఫస్ట్ మీకు పేపర్ మీద చూపిస్తున్నాను. ఈ విధంగా పేపర్ మీద చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. నేను కుట్టుని మధ్యకి తీసుకొచ్చాను. ఇప్పుడు హై లో స్కర్ట్ ప్యాటర్న్ కదండి. సో ఎదర కొంచెం హైగా అంటే పొట్టిగా ఉంటుంది, వెనకాతలు కొంచెం పొడుగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ 2 మెజర్మెంట్స్ ఎంత అనేది మనం క్లియర్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను కింద కుచ్చెళ్ళు కూడా పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు కావాల్సిన లెంగ్త్కి ఒక 2 ఇంచెస్ తక్కువ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసినట్లయితే ఒక సైడ్ ఎంతైతే మనకి మెజర్మెంట్ పైకి కావాలో అంత చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఎంతవరకు అయితే కింద లాంగెస్ట్ పార్ట్ ఉందో అంత మెజర్మెంట్ తీసుకుంటున్నాను. అంతేనండి, 2 కలుపుకుంటూ ఈ విధంగా లైన్ గీసేసుకొని కటింగ్ చేసేసుకోవడం అన్నమాట. సో లాంగెస్ట్ మెజర్మెంట్ వచ్చి వెనకాతలు ఉంటుంది. నేనేమో కొంచెం మోకాళ్ళ కంటే కిందకి తీసుకున్నాను. స్మాల్ మెజర్మెంట్ వచ్చి పైదాకా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ పెట్టి కట్ చేసుకుంటే మనకి ఇలాగా షార్ప్గా ఒక డైమండ్ షేప్లో వస్తుందన్నమాట. సో నాకు అలా షార్ప్గా ఉండకుండా జస్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి న్యాచురల్గా కర్వ్ అవుతున్నట్టు నాకు కావాలి. సో మీరు ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా చేసినట్టు ఒక స్లైట్ ఎస్ షేప్తో కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ పేపర్ మీద క్లియర్గా గీసి చూపిస్తున్నాను. ఒక స్లైట్ ఎస్ షేప్ కావాలన్నమాట. చూడండి, మన ఫ్రంట్ బ్యాక్ మెజర్మెంట్స్ సేమ్ ఉన్నాయండి, కానీ లైన్ మాత్రం స్ట్రెయిట్గా గీసుకోకుండా ఒక కర్వ్లో ఈ విధంగా గీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ ఇలాగా నీట్గా కర్వ్లో వచ్చింది. ఇప్పుడు పైన మీరు స్కర్ట్ కాబట్టి ఇలా మడత పెట్టి ఎలాస్టిక్ బ్యాండ్ కుట్టేసుకోవడం, లేదా ఇదే మీరు ఫ్రాక్ కుట్టుకుంటూ ఉంటే ఈ పీస్ని పైన బాడీస్కి అతికిచ్చేసుకోవడం. సో ఇప్పుడు నేను ఈ విధంగా ఒక పొడుగు పీస్ క్లాత్ తీసుకున్నానండి. రఫుల్ వస్తుంది. పైన వచ్చేసి నేను ఒక 2.5 ఇంచులు వదిలిపెట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే 2 ఇంచెస్ అనుకోండి, నా ఎలాస్టిక్ 1 ఇంచ్ ఉంది. సో నేను పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. దాని కింద ఎంత లెంగ్త్ కావాలో షార్ట్ లెంగ్త్ అంత, తర్వాత లాంగ్ లెంగ్త్ ఎంత కావాలో అంత నేను ఐడియాలు పెట్టుకుని ఈ విధంగా ఒక క్లాత్ కట్ చేసుకుంటున్నాను. సైడ్కి ఒక కుట్టేసుకున్నాను. ఇది కొంచెం సింథటిక్ ఫ్యాబ్రిక్ కదండి, అందుకని నేను ఈ జిగ్జాగ్ సిజర్స్తో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఇందాక చెప్పినట్టు కుట్టుని నేను మధ్యకి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడైతే నాకు పొట్టి పైన ఎదరపాటు పొట్టి కావాలో అది మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఇది నేను ఒక 13 ఇంచులకు పెట్టుకున్నాను, ఎందుకంటే మా పాప స్కర్ట్ లెంగ్త్ 15 ఇంచెస్. నేను 13 ఇంచులు ఫ్రంట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే 2 ఇంచెస్ నాకు రఫుల్ వస్తుంది కాబట్టి. తర్వాత వెనకాతల నేను 17 ఇంచెస్ పెట్టుకున్నానండి. 17లో నేను 2 ఇంచెస్ రఫుల్ పోయేసరికి ఒక 15 ఇంచెస్ దాకా పెట్టుకుని ఈ విధంగా ఎస్ షేప్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇదేం పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, కానీ జస్ట్ స్లైట్గా కర్వ్ అయినట్టు తీసుకోండి. ఈ విధంగా కర్వ్ అయినట్టు తీసుకొని నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. చాలా సులభం అండి. ఇలాగ హైలో స్కర్ట్ ప్యాటర్న్ కుట్టుకోవడానికి చాలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి. కానీ బిగినర్స్కి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, అందుకని నేను ఈ టెక్నిక్ మీకు చూపిస్తున్నాను. జస్ట్ సైడ్లో ఒక కుట్టు వేసేసుకొని మీకు ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్. నేను ఈ విడ్త్ ఎంత తీసుకుంటున్నాను అంటే, మా పాప నడుము 20 ఇంచెస్ అనుకోండి,
20కి నేను 3 టైమ్స్ అంటే అరౌండ్ 60 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కుచ్చెళ్ళు బాగా వస్తాయని. మీరు అట్లీస్ట్ 2 టైమ్స్ అన్నా తీసుకోండి, అంటే 20 ఇంచెస్ అంటే 40 ఇంచులన్నా తీసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా నాకు కటింగ్ అయిపోయిందో. పైన పొట్టిగా వచ్చింది, వెనకాతల పొడుగ్గా వచ్చింది. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకుని మళ్ళీ ఇలాగా ఒక 1 ఇంచ్ మడత పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకుంటున్నాను. ఇది నేను ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం. సో చుట్టూరుతా నడుము భాగం మొత్తం కుట్టు వేసుకుంటున్నానండి. జస్ట్ మధ్యలో ఒక 3 వేళ్ళు పట్టేంత గ్యాప్ మధ్యలో వదులుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఎలాస్టిక్ పిన్తో ఎక్కించుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా. సో చూసారు కదా, కొంచెం ఫస్ట్ ఒక చిన్న 1/4 ఇంచ్ మడత పెట్టుకొని దాని తర్వాత ఒక 1 ఇంచ్ మళ్ళీ మడత పెట్టుకుంటున్నాను. మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను పెన్తో. చూడండి, నాకు 2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను కదా. సో నేను ఆ 2 ఇంచ్ మీద ఇలా గీత గీసుకుంటున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఈ విధంగా 1 ఇంచ్ మడత పెట్టుకుంటున్నాను. మీ ఎలాస్టిక్ విడ్త్ ఎంత ఉందో దాని బేసిస్ మీద మీరు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎలాస్టిక్ 1.5 ఇంచ్ ఉందంటే మీరు కొంచెం క్లాత్ లెంగ్త్ ఎక్కువ తీసుకోవాలి కటింగ్ చేసుకునే ముందు. ఒకవేళ చిన్న ఎలాస్టిక్ అంటే ఇంకొంచెం తక్కువ లెంగ్త్ తీసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మీరు పైన మడత పెట్టుకొని కుట్టేసుకోవడమే. ఒకవేళ మీకు స్కర్ట్ లెంగ్త్ ఎలాస్టిక్తో పాటు తీసుకోవడానికి సరిపోవట్లేదు అంటే ఇక్కడ మీరు ఎలాస్టిక్ కోసం సపరేట్గా తీసుకుని జాయింట్ వేసుకోండి. చూసారు కదా, నేను చెప్పినట్టు ఒక 3 వేళ్ళు పట్టేంత క్యాప్ వదులుకున్నాను. ఇప్పుడు కింద రఫుల్స్ చేసుకోవాలండి. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఒక 2-3 ముక్కలు 3 ఇంచెస్ విడ్త్ ఉన్నాయి, వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒక పొడుగు లెంగ్త్కి చేసుకున్నాను. పైన ఒక లూజ్ కుట్టు వేసుకున్నాను. 2 దారాల్లో ఒక దారం చేత్తో పట్టేసుకుని ఇంకో దారం లాగేసుకుంటున్నాను. ఇది లాగే ముందు నేను ఏం చేస్తున్నానంటే కింద కూడా ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. నైలెక్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి కింద కూడా నేను పీకో చేసేసుకున్నాను. మీకు కావాలంటే సన్నగా మడత పెట్టి కుట్టుకోవచ్చు. నేను కింద పీకో చేసేసుకున్నాను. ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది సింథటిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి. చూడండి, ఈ విధంగా ఒక దారం పట్టేసుకొని ఇంకో దారంతో కుచ్చుళ్ళు ఇలా దగ్గరికి చేసేసుకోవడం అన్నమాట. మీకు ఒకవేళ ఇలా కాకుండా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవడం మీకు సులభం అనిపిస్తే మీరు అలా కూడా చేయొచ్చు. నాకు అంత లెంగ్త్ స్కర్ట్కి చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవడం నాకు ఇబ్బంది అనిపించింది. అందుకని నేను ఈ విధంగా ఇదిగోండి పొడుగ్గా ఒక రఫుల్ స్ట్రిప్ తయారు చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్కర్ట్ చుట్టూరుతా నేను కుట్టేసేసుకుంటున్నాను, ఫ్రంట్ బ్యాక్ అన్నీ కలిపేసుకొని. ఇది చాలా ఈజీ అండి, కానీ ఇది అటాచ్ చేయడంతో మీ ఫ్రాక్కి కానీ మీ స్కర్ట్కి కానీ ఒక మంచి డిజైనర్ లుక్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక చిన్న స్ట్రిప్ ఫ్యాబ్రిక్ని ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్కి మనం అన్ని ముక్కలు జాయిన్ చేసేసుకొని దాన్ని ఈ విధంగా స్కర్ట్ బేస్కి అతికిచ్చేసుకోవడం అన్నమాట. చూడండి, నేను కుచ్చెళ్ళని కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాను. అన్ని కుచ్చెళ్ళు ఒక చోట రాకుండా ఈక్వల్గా అన్ని సైడ్స్ కుచ్చెళ్ళు ఉండేలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే స్కర్ట్కి లోపల భాగంలో పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ చాలా ఈజీ అండి. జస్ట్ మీకు ఒక స్ట్రైట్ స్టిచ్ కుట్టుకోవడం వస్తే చాలు. కటింగ్ అసలు పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఈ స్కర్ట్ మీకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో ఒక స్కర్ట్ రెడీ అయిపోతుందండి. మీ పిల్లలు కూడా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పైన నేను గ్యాప్ వదులుకున్నాను కదండి, ఆ గ్యాప్లో ఈ విధంగా పిన్ పెట్టేసుకొని ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ లోపలికి ఎక్కించేసుకుంటున్నాను. ఎలాస్టిక్ ఎంత లెంగ్త్ తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. ఎప్పుడు కూడా నడుము ఎంత ఉందో ఎలాస్టిక్ అంత తీసుకోకూడదండి. నడుము కంటే ఒక 3 to 4 ఇంచెస్ ఎలాస్టిక్ తక్కువ తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా పాప నడుము 20 ఇంచెస్ అయితే నేను ఎలాస్టిక్ 16 ఇంచెస్ దాకా తీసుకుంటున్నాను.
16 ఇంచెస్ తీసుకుని ఈ విధంగా ఎక్కించుకుంటున్నాను. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేసుకునేటప్పుడు ఎలాస్టిక్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. మీరు తీసుకోవడమే 20 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నారు అంటే అప్పుడు ఏమవుతుందంటే నడుము చాలా లూజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎలాస్టిక్ ఓపెన్ చేసి మార్చుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా సగం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ కదలకుండా నేను ఒక పిన్ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఈ ఎలాస్టిక్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో మిగతా ఎలాస్టిక్ అంతా నేను ఎక్కించుకుంటూ ఉన్నాను. ఎక్కించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కుచ్చెళ్ళన్నీ ఒక చోట రాకుండా ఈవెన్గా ఫ్రంట్లో, బ్యాక్లో, సైడ్లో అన్ని చోట్ల కుచ్చెళ్ళు ఈవెన్గా వచ్చేలాగా చూసుకొని జరుపుకోవాలి కుచ్చెళ్ళని. చాలా చాలా ఈజీ అండి ఇదైతే. జస్ట్ ఒక చాలా తక్కువ ఫ్యాబ్రిక్తో చాలా తొందరగా ఈ డిజైనర్ స్కర్ట్ టాప్ నాకు రెడీ అయిపోయింది. జస్ట్ మీరు కొంచెం టైం కేటాయించి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ వెతుక్కుని కుట్టుకుంటే మీకు చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇటు పక్కకు తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు నేను ఒక 6 ఇంచ్ వదులుకొని ఈ 2 జిగ్జాగ్స్ ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటాను జిగ్జాగ్ స్టిచ్తో. ఇది కుట్టేసుకునే ముందు మీరు ఏం చూసుకోవాలి అంటే ఎక్కడ ఎలాస్టిక్ మడత పడకుండా చూసుకోవాలి మీరు. లేకపోతే మీరు 2 ఎలాస్టిక్లు జాయిన్ చేసి కుట్టుకునేటప్పుడు ఒకవేళ ఎక్కడన్నా మడత వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా నేను కొంచెం గట్టిగా ఉండేలాగా ఒక 2-3 జిగ్జాగ్ స్టిచ్లు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు కుచ్చెళ్ళన్నీ ఒక సైడ్కి రాకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కుచ్చెళ్ళు ఈవెన్గా వచ్చేలాగా. మీరు చూసినట్లయితే నేను ఈ స్కర్ట్కి లైనింగ్ వేయట్లేదండి, ఎందుకంటే ఇన్ని కుచ్చెళ్ళు పెట్టాను కదా, కొంచెం థిక్గానే అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఫస్ట్లో ఒక 3 ఫింగర్స్ గ్యాప్ వదులుకున్నాం కదండి ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి, అక్కడ క్లోజ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు క్లోజ్ చేసేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మీ పిల్లలకి మళ్ళీ ఈ స్కర్ట్ వేసి చెక్ చేసుకోండి ఏమన్నా నడుము టైట్ లూజు అయ్యింది అని. ఎందుకంటే ఒక్కసారి క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆల్టరేషన్స్ చేసుకోవడం కష్టం. అంతేనండి, మన రఫుల్ స్కర్ట్ హై లో స్కర్ట్ మోడల్లో కుట్టుకోవడం రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు క్లోజప్ ఇమేజెస్ పెడుతున్నాను. ఎలాస్టిక్ నేను నీట్గా కుచ్చెళ్ళన్నీ ఒక చోట రాకుండా స్ప్రెడ్ చేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకున్నాను. అదేవిధంగా కింద రఫుల్స్ కూడా నీట్గా కుట్టుకున్నాను. అంచులు కనిపించకుండా పీకో కూడా చేసేసుకున్నాను. ఫ్రంట్ కొంచెం పైకి ఉంటుంది, వెనకాతలు కొంచెం కిందకు ఉంటుంది. ఇది ఎంత డిఫరెన్స్ కావాలో మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, మన రఫుల్ టాప్ విత్ రఫుల్ స్కర్ట్ హైలో స్కర్ట్ ప్యాటర్న్లో ఈజీగా కుట్టేసుకున్నాం. మనం ఒక గంటలో కుట్టేసుకోవచ్చు ఈ డ్రెస్ని. మీరు కూడా మీ పిల్లలకి కుడతారని ఆశిస్తున్నాను. నేను మా 4 ఏళ్ల పాపకి ఈ విధంగా కుట్టాను. మీరు కూడా మీ పిల్లలకి కుట్టుకొని ట్రై చేసి మీరు ఎలా కుట్టుకున్నారో నాకు చూపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై. మీకు నా స్టిచ్చింగ్ అండ్ క్రోషే వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని నొక్కండి. దీంతో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు తెలుస్తుంది. అలాగే నా సోషల్ మీడియాని ఫాలో అవ్వండి. నేను నా సోషల్ మీడియా లింక్స్ అన్నిటినీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. నా సోషల్ మీడియాలో నేను చేసే మిగతా క్రాఫ్ట్స్, కార్డ్ మేకింగ్, మిగతా ఫొటోస్ అన్నీ నేను అందులో షేర్ చేస్తాను. మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.